హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ జననాయకుడు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ చెన్నై లవ్ స్టోరీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ లెనిన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి చూడండి. సో చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ఆపరేషన్ సవిత్ సాగర్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే ఆగస్ట్ 7th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీలో ఎవరైనా ఆపరేషన్ సవిత్ సాగర్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో ఆగస్ట్ 7th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 2 సెకండ్ మ్యారేజ్. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ ఈటీవీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే జూలై 30 నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీలో ఎవరైనా సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈటీవీ విన్లో జూలై 30 నుంచి. ఇక నెంబర్ 3 బాలన్ ద బాయ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు మనకి ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే జూలై 31st నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీలో ఎవరైనా G5లో బాలన్ ద బాయ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. జూలై 31st నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 4 దీవానా. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీకి సంబంధించి ఆహా వాళ్ళు ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు మనకి ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే జూలై 31st నుంచి దివానా మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా దివానా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఆహాలో జూలై 31st నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 5 ఉయిర్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలోకి తీసుకొస్తున్నారంటే ఆగస్ట్ 4th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని ఆగస్ట్ 4th నుంచి అవైలబుల్గా ఉంటుంది మల్టిపుల్ లాంగ్వేజెస్లో మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 6 అబ్జెక్షన్ మై లార్డ్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో G5 ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ G5 వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు మనకి అబ్జెక్షన్ మై లార్డ్ అవైలబుల్గా ఉంటుందంటే జూలై 31st నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. G5లో జూలై 31st నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. ఇక నెంబర్ 7 గట్టా కుస్తీ 2. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ మనకి పార్ట్ 1 అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మన ముందుకు పార్ట్ 2 అయితే తీసుకొచ్చారు అండ్ రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకుంటున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఎప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే జూలై 31st నుంచి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా గట్టా కుస్తీ 2 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో జూలై 31st నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 8 జననాయకుడు. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీలో మనకి విజయ్ తలపతి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ఈ మూవీ రిలీజ్ అయ్యి 6 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది
చేసుకుంది. అండ్ ఈ 6 డేస్లో ముందుగా నైజాంలో 2.91 కోట్లు అండ్ ఆంధ్రాలో 2.88 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 5 కోట్ల షేర్ని అండ్ 11 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ ఈ మూవీ మన తెలుగులో 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్. ఇక తమిళనాడు విషయానికి వస్తే 98 కోట్లు, కర్ణాటకలో 26 కోట్లు, కేరళలో 14 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 17 కోట్లు అండ్ ఓవర్సీస్లో 78 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 6 డేస్ గాను 112 కోట్ల షేర్ని అండ్ 247 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 201 కోటి. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో ఇంకా 90 కోట్లు అయితే రాబట్టాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఓటీటీకి అయితే రావాలి. సో అలా జననాయకుడు మూవీ మనకి G5లో ఆగస్ట్ 22 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకోండి, థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రెజెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో రన్ అవుతుంది. ఇక నెంబర్ 9 చెన్నై లవ్ స్టోరీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీలో మనకి కిరణ్ అబ్బవరం మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా నైజాంలో 6.71 కోట్లు అండ్ సీడెడ్లో 2.31 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా ఆంధ్రాలో 5.78 కోట్లు, టోటల్గా మన తెలుగులో 14 కోట్ల షేర్ని అండ్ 24 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.30 కోట్లు అండ్ ఓవర్సీస్లో 2.35 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 5 డేస్ గాను 18 కోట్ల షేర్ని అండ్ 33 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో సూపర్ హిట్ అయితే అవ్విందని చెప్పాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి ఆగస్ట్ 28 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా చెన్నై లవ్ స్టోరీ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో ఆగస్ట్ 28 నుంచి. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకోండి, థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రెజెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో రన్ అవుతుంది. ఇక నెంబర్ 10 లెనిన్ మూవీ. సో ఈ మూవీలో మనకి అఖిల్ అక్కినేని మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా నైజాంలో 13 కోట్లు, సీడెడ్లో 4 కోట్లు, ఉత్తరాంధ్రలో 4 కోట్లు. అలా ఈ మూవీ తెలుగులో 31 కోట్ల షేర్ని అండ్ 52 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 3 కోట్లు అండ్ ఓవర్సీస్లో 4 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 38 కోట్ల షేర్ని అండ్ 70 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీకి 6 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 6 వీక్స్ తర్వాత ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందంటే ఆగస్ట్ 14 నుంచి లెనిన్ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా లెనిన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో ఆగస్ట్ 14 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ బీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.